హనుమంతరావు బాయ్. అలాగే సార్. ఫిగర్స్. హలో పాపలు, సినిమాకి వెళ్తాం, వస్తారా? నువ్వు వస్తావా? నువ్వు వస్తావా పాపలు? నువ్వు ఏమిటి పాప ఇక్కడ కాపాడేవాడే? అదే అద్దంలో ఎప్పుడైనా మొగం చూసుకున్నావా? పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వస్తావు. నీకు అమ్మాయిలు కావాలా? బజార్లో నడిచినంత మాత్రాన బజార్ మనుషులు అవుతారా? ఇంకోసారి ఏరియాలో చూస్తే చంపేస్తా. నేనెవరో తెలుసా? నువ్వెవడరా? సీతయ్య గారి మనిషిని. నువ్వెవడరా? సీతయ్య గారి మనిషిని. నువ్వెవడరా? సీతయ్య గారి మనిషిని. అమ్మా నాన్న పేరు పెట్టలే? అక్బర్. మరి సీతయ్య ఏంటి? సీతయ్య గారు మా బాస్. ఇది మా ఏరియా, మేమేమైనా చేసుకుంటాం. మీ ఏరియా ఎవరిచ్చారా? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా? హలో, అందరూ వినండి. వీడు సీతయ్య మనిషిట. ఇది వీడి ఏరియా అట. ఏం కావాలని చేసుకుంటారంట. ఒక అమ్మాయిని లాగాడండి. రేపు మీ చెల్లినో తల్లినో అమ్మాయినో లాగొచ్చు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని అడిగితే సీతయ్య మనిషిని బెదిరిస్తున్నానండి. చూడండి, నేను మీ డబ్బుని జీతంగా తీసుకుంటున్నాను, మీ పని చేస్తున్నాను. వీడికి పోలీస్ పవర్ చూపిస్తాను. మీరందరూ సాక్ష్యం. యూ హ్యావ్ టు కమ్. మీకు గవర్నమెంట్ 1వ తారీఖున జీతాలు ఇస్తే నేను మాత్రం నా మామూళ్ళు 30వ తారీఖునే ఇస్తున్నా. వాడెలాగూ మామూళ్ళు వద్దన్నాడు. ఇప్పుడు చూడండి, మీరు ఫుల్ శాలరీస్ తీసుకుంటుంటే వాడు సగం జీతంతో రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఆయన చెప్పేది సస్పెండ్ అయిన మీ స్టాలిన్ గురించి. కొమ్ములు విరిచినా వాడికి ఇంకా పొగరు తగ్గలేదయ్యా. ఇవాళ బజార్లో నా మనిషి మీద చేసుకున్నాడట. చెప్పండి వాడికి, శని పడితే 7 ఏళ్లు, నేను పడితే 14. నీ పేరు చెప్తున్నా కూడా కొడుతున్నాడు చూడనా? ఎవరు వాడు నా మనిషి లోపల తీసుకురావడానికి? సస్పెండ్ అయిన వాడికి స్టేషన్ లో ఏం పని? తోసేయండి వాడిని బయటికి, లేదా అమాయకుడైన నా మనిషి మీద చేసుకున్నందుకు వేసేయండి వాడిని పక్కలో. వాడి మీద అటెంప్ట్ రేప్ అనే ఎఫ్ఐఆర్. నేనెవరా? భారత పౌరుడు, సిటిజన్ ఆఫ్ ఇండియా. Every policeman is a citizen of this country with uniform, and every citizen is a policeman of this country without uniform. తప్పు చేసిన వాడిని పోలీస్ స్టేషన్ తీసుకురావడానికి ఖాకీ అవసరం లేదు, లాఠీ అవసరం లేదు. ప్రతి ఒక్క పోలీస్ మ్యాన్ యూనిఫామ్ లో ఉన్న పౌరుడు సిటిజన్ ఆఫ్ ఇండియా. ప్రతి ఒక్క పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్ ఆఫీసర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. And I am a citizen of India.